నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇక్కడ వాక్యం చూడండి, ఎప్పుడు కూడా నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో అని వాటన్నిటినీ గైకొనవలనని దేవుడు చెప్తున్నాడు. మరి ఆనాడు దేవుడు ఏమేమి సంగతులు చెప్పారండి? అప్పుడు ప్రవక్తలకి, అప్పుడున్న మనుషులకి, అప్పుడున్న ప్రాంతాలకు వెళ్ళి దేవుడు ఎప్పుడైనా ఆయన చెప్పేయి మనం ఎప్పుడు ఆలోచించుకుని దేవుడు మన కోసం ఏమేమి చేశారు, ఏమేమి నిర్వర్తించారు అనేది మనం ఎప్పుడు ధ్యానంలో పెట్టుకుంటే మనం కూడా దేవుడు స్వభావంలో నడవటానికి చాలా సులువుగా ఉంటది. దేవుడు స్వభావంలోకి వెళ్ళాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, కొంతమంది ఆ తర్వాత చూద్దాంలే అనుకుంటారు. అది కాదు, తక్షణమే దేవుడు మనము హృదయంలో పెట్టుకున్నప్పుడు దేవుడు చేసిన పనులన్నీ మనకి కళ్ళల్లో కనపడుతూనే ఉంటాయి. కాబట్టి మనము దేవుడు ఎలా నడిచాడో మనం అలా నడవటానికి సిద్ధపడి ఉండాలి. కాబట్టి ఇక్కడ వారికి బోధించుడు అని చెప్తున్నారు దేవుడు. ఏంటి బోధించేది అని అంటే, దేవుడు చేసిన పనులు మనం బోధించాలి ఇతరులకి. వాళ్ళు ఎంతమంది ఉన్నారని కాదు, వాళ్ళు మనకి పరిచయం లేని వారికి కూడా మనం బోధించాలి, పరిచయం ఉన్న వారికి కూడా మనం బోధించాలి. అదే కదా మనకి దేవుడు నేర్పిన పాఠం. నేను నా తండ్రి పని చేయటానికి ఇక్కడికి వచ్చాను, నా తండ్రి పని చెప్పిన పని నేను పూర్తి చేశాను, ఇక నుంచి నాకు టైం అయిపోయింది, సమయం అయిపోయింది, మరి నేను పనిని అప్పచెప్తున్నాను, మీరు కూడా ఆ ప్రకారంగా చెయ్యండి అని మనకు కూడా దేవుడు పని అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి మనము దేవుడి పని ఖచ్చితంగా చెయ్యాలి. అది మన పని అనుకొని చేయాలి. మన పనులు పక్కన పెట్టైనా సరే ఆ దేవుడు పని మాత్రం మనం చెయ్యాలి. కాబట్టి ఇక్కడ దేవుడు అప్పుడున్న వాళ్ళకే తోడున్నారు, ఇప్పుడు మనకి తోడు లేరు అని అనుకోవటం చాలా తప్పు. ఎందుకంటే అప్పుడున్న వాళ్ళకి ఇంకా కొంచెము అప్పుడు పరిస్థితిలో ఇంకా మనం ఇప్పుడు బైబిల్ చదువుకుని తెలియని విషయాలు మనం దైవజనుల్ని పక్కన వింటూ ఉన్నాం, యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాం, మందిరాల్లో బోధించేటి అన్ని వింటూ ఉన్నాం. అక్కడ అప్పుడు టైంలో చాలా తక్కువ అలా చదువుకునే సిస్టమ్ గాని, బైబిల్ చేతుల్లోకి రావటం గాని అలాంటివి ఏమి లేవు అప్పుడు. కాబట్టి అప్పుడు వాళ్ళకంటే కూడా ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళేది విధంగా ఉంది. కాబట్టి మనం ఇంకా దేవుళ్ళో ఎక్కువ ఎదగాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడికి ఇంకా ఎక్కువ మహిమ రావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి మహిమపరచాలంటే అనుక్షణం మనం దేవుణ్ణి వెంబడిస్తూనే ఉండాలి. మనకిచ్చిన సమయంలో ఎప్పుడు ఎవరికి సువార్త ప్రకటించాలి, ఎప్పుడప్పుడు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు ఓదార్పునివ్వాలి, ఎప్పుడెప్పుడు వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళకి మనం ఓదార్పునే, ఇవే కదా మనకి దేవుడు కనికరం గల హృదయం మనల్ని చూపెట్టమంటున్నాడు. అంతేగాని కఠినంగా మారొద్దన్నాడు. మన వల్లే మరి మన పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మరి ప్రేమకు ఎంత విలువిచ్చారు దేవుడు. మరి ఆ ప్రేమని మనం నింపుకున్నామా? మరి అదే ప్రేమతో మనం ఎదుటి వారితోటి మనం మాట్లాడుతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ ప్రేమ అనేది మనము దేవుడి దగ్గర నేర్చుకున్న ప్రేమై ఉండాలి. ప్రేమలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి కదండి. ఒక తండ్రి కుమారుడికి ఒక ప్రేమ, అక్క చెల్లెలకు ఒక ప్రేమ, తల్లి కూతుళ్ళకు ఒక ప్రేమ, భార్య భర్తలకు ఒక ప్రేమ, ఇలా ప్రేమలో కూడా చాలా ఉన్నాయి. కానీ దేవుడు నేర్పించిన ప్రేమలో ఈ బంధాలు ఏమి ఉండవండి. ఒకటే ఒక ప్రేమ. ఎదుట మనిషిని మనం ప్రేమించి, ఎదుట మనిషికి మనం నెమ్మది కలిగించి, సమాధాన పరిచి దేవుళ్ళో నడిపించాలి. దేవుడు మహిమను గురించి మనం చెప్పాలి. ఇది మనం ప్రేమ పూర్వకంగా సువార్త చాటాలి. సువార్త చాటేటప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి కదా, ఎన్నో ఆటంకులు వస్తాయి కదా. ఆటంకులు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం కాముగా కూర్చుంటే మరి దేవుడి పని మనం చేసినట్లా అండి? కాదు కదా. దేవుడి పని చేయటానికి మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి దేవుడి పని చేయటానికి మనం ఒక సర్టిఫికేటే తీసుకోక్కర్లేదు, ఒక డిగ్రీయే చదవక్కర్లేదు. మన హృదయంలో
దేవుడిని ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా పెట్టుకున్నామో ఆటోమేటిక్ గా మనము ఎదుటి వారికి మనం దేవుడు చెప్పిన పని మనం చేయటానికి సిద్ధపడతాం. మనం ఆ విధంగా సువార్తను మనం చాటుతూనే ఉంటాము. కాబట్టి మనకిచ్చిన ఆయుష్ ప్రకారము దేవుడిని మనం ఎల్లప్పుడు కూడా ఘనపరచాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ వాక్యం ద్వారా, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు కూడా, మరి ఇంతకాలం వరకే నేను చేస్తాను, తర్వాత ఇక నేను మీకు కనపడను, నేను ఇక తర్వాత నేను చేయనని దేవుడు చెప్తున్నాడా అండి? కాదు కదా. యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము, ఈ కాలము ఆ కాలము, ఈ కొద్ది రోజులు ఆ కొద్ది రోజులు అని కాదండి. ఇక్కడ సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నారు. అంతేగాని అప్పుడులో ఉన్న మరి హానోకు గారు ఉన్నారు. హానోకు గారు వంశావళి గురించి చూడాలంటే హానోకును మరి దేవుడు ఎన్నుకోలేదండి, ఒక నీతిమంతుడుగానే ఎన్నుకున్నాడు కదా. కానీ మరి మనం ఇప్పుడు నీతిమంతులు ఉన్నారా అని అంటే ఉన్నారు. ఇప్పుడు కూడా నీతిమంతులు ఉన్నారు. ఇప్పుడు కూడా దేవుడు ఎన్నుకుంటున్నాడు. అదే మనం గమనించుకోవాలి. మనం చేసే పనుల్లో దేవుడికి దేవుడు నేర్పించిన సత్యాన్ని మనం బోధిస్తున్నామా, సత్యంగా జీవిస్తున్నామా, నీతిగా ఉంటున్నామా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పమన్నారు. కాబట్టి సదాకాలం దేవుడు మనతోటి ఉన్నాడండి. అది జ్ఞాపకం చేసుకోవాలి మనము. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనము. హానోకు 65 ఏండ్లు బ్రతికి మోతేషులను కన్నెను. హానోకు మోతేషులను కన్నిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. చూడండి, దేవుడితోటి హానోకు నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని పోయానని ఇక్కడ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. మరి దేవుడితో నడవబట్టే కదండి అతన్ని తీసుకొని వెళ్ళింది. మరి కాబట్టి మనకు కూడా ఏమేమి ఉన్నాయి, మరి మనకి ఏమన్నా శ్రమలు ఉన్నాయి అనుకోండి, దేవుడితో నడిచినప్పుడు ఆ శ్రమలన్నీ దేవుడు తీర్చేస్తాడు. మనము దేవుడితోటి నడుస్తాము. మనకేదో బిజినెస్ లో ఇబ్బందులు వస్తాయి, అవన్నీ కూడా దేవుడితో నడిచినప్పుడు అవన్నీ అంతరించిపోతాయి. అప్పుడు మనకు కూడా దేవుడు ఆశీర్వాదాలు పొందుతాము. ఇక్కడ మరి హానోకును తీసుకుని వెళ్ళాడంటే అప్పుడు హానోకు నీతిమంతుడుగా ఉండి దేవుడితోటి మరి 300 సంవత్సరాలు నడిచాడు కాబట్టి అతను దేవుడితోటి వెళ్ళాడని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము అన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా మనం దేవుడితోటి నడిచామనుకోండి, మనకి ఆయుష్ 70 సంవత్సరాలు, ఇంకా ఎక్కువ ఆశీర్దిస్తే 80 సంవత్సరాలు. మరి మనము ఎన్ని సంవత్సరాలు మరి దేవుడితోటి నడిచామని మన హృదయంగా మనం చెప్పుకోగలుగుతున్నాం చెప్పండి? మన హానెస్ట్ గా మనం మాట్లాడుకోవాలంటే మనము ఏ సంవత్సరం నుంచి మొదలు పెట్టాము దేవుడితో నడవటము, ఏ సంవత్సరం నుంచి ఆయనలో బలపడ్డాము, మరి ఎప్పుడు అసలు దేవుడు పని మనం ప్రారంభించి ముందుకు నడిచాము అని మనం చెప్పగలమండి? కానీ మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఇక్కడ బైబిల్లో ఏంటంటే వాళ్ళు నడిచినవి, వాళ్ళ సంవత్సరాలు, వాళ్ళు దేవుడితో ఎంతకాలం నడిచారు అనేది కూడా ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనము కూడా ఇక్కడ దేవునితోటి నడవటము ఎంతో గొప్ప. కష్టాలు రానివ్వండి, బాధలు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, మనం దేవుడితో నడిచేటప్పుడే వచ్చే సమస్యలు చాలా విపరీతంగా ఉంటాయి. వచ్చే శోధనలు చాలా కఠినంగా ఉంటాయి. శోధనలు వచ్చాయి కదా అని చెప్పేసి దేవుణ్ణి విడిచిపెడదామా? లేకపోతే మన స్వార్థంగా ఆలోచించుకొని ఇదే సంతోషం, మనకు ఈ సమయమే బాగుంది అని ఉన్న సమయాన్ని మనం ఎంజాయ్ చేద్దామా? ఇది కదా మనము ఆలోచించుకోవాలి. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టకోకుండా ఉంటే దేవుడు
మనల్ని కూడా అలాగే తీసుకుంటాడు. అలాగే మనల్ని ఆవిడ ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడారు. దేవుడితోటి మంచిగా నడిచారు. దేవుళ్ళో ఉన్నారు కాబట్టే వాళ్ళ కుటుంబం ఈ విధంగా ఉందని మనం లేనప్పుడు కూడా ఆహ్, ఇతరులు చెప్పుకోవాలి. దేవుడు మహిమ వల్ల వాళ్ళు కుటుంబం ఇలా ఉంది అని చెప్పుకునే స్థాయి మనకి రావాలంటే మనము ఎంత భయభక్తులతోటి దేవుడితోటి నడవాలండి. అది మన పిల్లలకి నేర్పించుకోవాలి. మన కుటుంబంలో నేర్పించుకోవాలి. మన బంధుమిత్రులతోటి నేర్పించుకోవాలి. మరి ఇంకా మన సమాజంలో ముందుకు ఎళ్ళాలంటే మన మొఖముని ఎవరికి పరిచయం లేనోళ్ళకి కూడా మనం వెళ్లి ఈ విషయాలు చెప్పుకుంటూ ఉంటే కదా మనం ఇంకా దేవుడితోటి నడిచినట్టు, దేవుడితోటి ముందుకెళ్ళినట్టు, దేవుడి పని మనం చేస్తున్నట్టు అని అప్పుడు దేవుడు మనకి ఒక స్థానం కల్పిస్తాడు. నా బిడ్డ ఎల్లప్పుడు కూడా ఇదే ధ్యానంలో ఉంటున్నారు కదా అని దేవుడు మన వైపుకు చూడటానికి మనకి ఒక అవకాశం కలుగుతది. కాబట్టి దేవుడితోటి మనం నడవటానికి మనము ఇష్టపడాలి. దేవుడిని మనం ఆశగా చూడాలి. దేవుడు మనకి చేసే మేలులు ఎన్నో, ఎన్నో, ఎన్నో లెక్కించగలరా మీరు చెప్పండి? ఇప్పటికి మనం పుట్టి పెద్దయ్యాము. మనకి మ్యారేజెస్ అయ్యాయి. మరి కుటుంబాలు ఏర్పడ్డాయి. మరి మనం ఎన్ని మేలులు పొందుకున్నామండి. అన్ని మనం సొంతంగా సంపాదించుకున్నామండి. మన జ్ఞానం ఉంది. చదువుకున్నాము డిగ్రీ అని, మరి పీజీలని. మరి ఆ జ్ఞానం ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే కదా! మరి మనల్ని జతపరిచారంటే, వివాహాలు జరుగుతున్నాయంటే దేవుడే కదా! మరి మనం ఒక గృహాన్ని ఇచ్చి అదొక నీకు నివాస స్థలము, నీవిక్కడుండి మంచిగా నీ కుటుంబంతోటి సంతోషంగా ఉండండని చెప్తేనే కదా మనకొక గృహం ఏర్పడింది. మరి ఇట్లాంటివన్నీ కూడా దేవుడు చేసిన మేలులే కదండీ! కాబట్టి మనం గూడా దేవుడితోటి నడిచిన వారముగా ఉండాలి. ఇక్కడ హానోకు ఎలా నడిచారో హానోకు దినములన్నీ 365 ఏండ్లని జెప్తున్నారు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. మరి అన్ని సంవత్సరాలు ఆయన 365 ఏళ్ళు బతికితే, అన్ని సంవత్సరాలు దేవుడితో నడిస్తే మరి దేవుడు అతన్ని తీసుకొని పోయెను అని చెప్తున్నారు. మరి మనం కూడా ఒకటి ఆయన దగ్గర మనము ఒకటి సంపాదించాలంటే మనం ఎన్ని సంవత్సరాలు నడవాలండి? ఎన్ని సంవత్సరాలు మనకున్నదే కొద్ది కాలము. ఆ కాలంలోనే కొన్ని సమయం అంతా కూడా దేవుడికి మనం ఎంత నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించుకో పర్వాలేదు. కానీ దేవుడికి ఇచ్చే ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలండి. ఎవ్వరైనా కూడా దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనతోటి నడిచి ఆయన వాక్యం ద్వారా మనము శక్తిని పొందుకొని విశ్వాసంతోటి ముందుకు నడిస్తే మనకి చాలా దేవుడి ఆశీర్వాదం ఉంటది. మన కుటుంబాలకు ఉంటది. కాబట్టి ఇతరులకు కూడా మనము నేర్పించిన వాళ్ళం అవుతాము. ఇతరులను కూడా మనము ఈ దేవుళ్ళలోకి నడిపించిన వారం అవుతాం. నశించిపోయే ఆత్మల్ని రక్షించమంటున్నాడు దేవుడు. అట్లా అని మనం ఏ ప్రాంతాలకు వెళ్ళిపోయి మనం ఈ ఈ ఈ వెళ్ళిపోయి రక్షిస్తాం చెప్పండి? ఎళ్తున్నారు మిషనరీల ద్వారా ఎన్నో ప్రాంతాలకు తిరుగుతున్నారు. కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి అయినా కూడా మనము నేర్పించుకోవాలి కదండీ! ఆ భారం కలిగి ఉండాలి మనం. కాబట్టి ఆనాడు వాళ్ళు ప్రవక్తలు కాబట్టి వారికి కనపడ్డారు యేసు ప్రభు. మరి ఆనాడు వాళ్ళు చాలా చేశారు కాబట్టి వాళ్ళతోటి తిరిగారు. మనకిప్పుడు మనకి ఎట్లా అంటే మనకి వాక్యం ద్వారా దేవుడు ప్రతిరోజు మాట్లాడతారు. మీరు ఎన్ని అధ్యాయాలు చదువుకుంటారో మీ శక్తికి స మీ శక్తి పరంగా అన్ని అధ్యాయాలు కూడా దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. అదే జ్ఞానం మనము ఇతరులకి చెప్పాలండి. కాబట్టి ఇదే ఆదికాండంలో 6 అధ్యాయం ఒకసారి చూడండి. 6 అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు. తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి మరి ఇక్కడ నిందారహితుడై ఉన్నాడు. మరి అంత కాలంలో
ఆ కాలంలో ఉన్న మనుషులందరూ, ఆ కాలంలో ఉన్న జీవించే కుటుంబాలన్నీ కూడా దేవుడికి చాలా చిరాకు తెప్పించాయి. చాలా బాధకరంగా ఆయన ఎంతో బాధపడ్డాడు ఆ కాలంలో ఉన్న మనుషులను బట్టి, అక్కడున్న ప్రదేశాన్ని బట్టి. కానీ ఒకే ఒక కుటుంబాన్ని ఎందుకున్నాడు దేవుడు? ఎందుకు? ఆయన చాలా నిందారహితుడు నోవాహు. ఆళ్ళ వంశంలో ఇది చాలా నీతిపరుడని, ఆ తరంలో నిందారహితుడని ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు అని ఇక్కడ మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. మరి నడిచిన వాడు అని ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? కాబట్టి అంత ఆ కాలంలో ఉన్న తన పొరుగు వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. ఇటు పక్కన వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. ఆ సమాజం అంతా పాపం చేసిన వాళ్ళే. మరి నోవాహు ఒక్కడే అంత నీతిపరుడుగా ఎందుకున్నాడు? ఎందుకున్నాడంటే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుడిపై అతనుకున్న నమ్మకం, దేవుడిపై అతనుకున్న విశ్వాసం. కాబట్టి దేవుడి వైపు ఆశగా చూసి దేవుడు నేర్పించిన భయభక్తులు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించుకుంటూ అతను జీవించాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆ ఒక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. దేవుడితో నడిచాడు కాబట్టి మనము కూడా దేవుడితోటి నడిచేలా, మనం ఎన్ని పనులున్నా, ఎంత ఇబ్బంది వచ్చినా, మనకెంత బిజీ లైఫ్ ఉన్నా కూడా మనం దేవుడితో నడవాలి. కాబట్టి దేవుడితో నడవటం అంటే మనం అనుక్షణం పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉండాలి. మనం వాక్యాలు కొత్తవి నేర్చుకోవాలి. మనకు అర్థం కాకపోతే మన సీనియర్స్ దైవజనులు చాలా మంది ఉంటారు మందిరాల్లో. వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి దేవుడు పని నీకు అప్పచెప్పలేదు అని కాదు. ప్రతి ఒక్కళ్ళకి దేవుడు పని అప్పచెప్పారు. కాబట్టి ఆ పని భారంతో మనము బైబిల్ చదువుకుని సువార్త ప్రకటించాలి. కుటుంబంలో ప్రకటించాలి, బయట ప్రకటించాలి. అదే కదా దేవుడి పని. కాబట్టి ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతోటి ఉంటాడు. మనతోటి ఉన్నప్పుడు మనకెన్ని మేలులు జరుగుతాయండి. ఎంత మనకి జ్ఞానం ఇస్తాడు. మనం ఎంత జ్ఞానంతో జీవిస్తాము. కాబట్టి వ్యర్థమైన జీవితం జీవించటము ఎంతో టైం పట్టదండి. ఒకళ్ళు చెడుగా మాట్లాడుకోవాలంటే ఎంతసేపు పట్టుద్ది చెప్పండి? మన పిల్లలు చెడుతనం ప్రవర్తించినా, మా తల్లిదండ్రులు చెడుగా ప్రవర్తించినా, మరి పొరుగు వారితో మనం గర్వంగా మాట్లాడినా, మరి పొరుగు వారిని మనం అవమానించినా, మరి అదంతా కూడా చెడుతనమే. ఒక్క నిమిషంలో మనకి చెడుతనం అనేది చాలా వస్తది. కానీ వాళ్ళ కుటుంబం ఒక దైవికమైన కుటుంబం, వారి కుటుంబం ఒక మర్యాద కుటుంబం. వారు చాలా నెమ్మది కలిగి ఉంటారు, వాళ్ళ సమాధానం కలిగి ఉంటారని పేరు తెచ్చుకోవాలంటే మనం ఎంత శాంతియుతంగా ఉండాలండి, మనము, మన పిల్లలు, మన కుటుంబము. కాబట్టి మనము బైబిల్ వాక్యాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడి మాటలు ఎప్పుడు మనం తలుచుకోవాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞలు మనం ఎప్పుడు గైకొనాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆది కాండము 15వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. ఆది కాండము 15వ అధ్యాయము ఒకసారి చూద్దాము. 1 నుండి 4వ వచనము. జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానం లేని వాడినే పోతున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆర్చకర్తను కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఏలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోతున్న వాడు నీకు వారసుడని చెప్పాను. ఓకే అండి, చాలు అక్కడికి. ఇక్కడ చూడండి 15వ అధ్యాయంలో ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహాంకు దర్శనమందు, దేవుడు అబ్రహాంకి దర్శనమందు వచ్చి ఎంత బాగా చెప్తున్నారు వాక, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నాకేమిస్తే ఏంటి చెప్పండి, నాకే సంతానం లేనివాడని నేను ఎలియాజరు నా ఇంటి ఆస్తి కర్త యగును కదా అని తన బాధని దేవుడికి చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు
దేవుడు ఏమంటున్నారు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు చెప్పగా, అబ్రహాం అలా చెప్పగా యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, అంటే వాక్యం ద్వారా దేవుడు అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నాడు నీకు వారసుడగు అని చెప్పాను. ఎంత కరాఖండిగా చెప్పాడండి దేవుడు అక్కడ. అబ్రహాముని ఆయన పిలుచుకున్నాడు, దేశంగానే దేశంలోకి వెళ్ళమన్నప్పుడు అతనికి నోరు ఒక్క మాట కూడా ఆయన ఆ లెక్క చేయకోకుండా దేవుడు ఆజ్ఞకే లోబడి, మరి దేవుడి యందు నువ్వు లేసిరా అనంగానే తను ఎక్కడైతే దేవుడు రమ్మన్నాడు అబ్రహాం గారు అలా వెళ్ళిపోయారు, ఆయనని నమ్మి విశ్వాసంతో. మరి అలాంటిది దేవుడు నీకు ఇస్తాననే సంతానం లేని వాడికి నాకెందుకులే ఇవన్నీ కూడా అనేది అతను కొంచెం నిరుత్సాహంగా అన్నప్పుడు అతను ఏమంటున్నాడు, ఖచ్చితంగా నీ గర్భవాసంలో పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. ఎంత ఖచ్చితమైన వాక్యం పొందుకున్నాడు మరి అక్కడ. ఈ దేవుడు వాక్యము, దేవుడు మాట, ఎంత ఖచ్చితమైన మాట అబ్రహాం గారు తీసుకున్నారు చెప్పండి. దేవుడు అబ్రహాం గారికి అంత గట్టిగా చెప్పాల్సినంత అవసరం ఎందుకు మరి ఎందుకు వచ్చింది అనంటే, అబ్రహాము దేవుడితోటి నడిచిన వాడు, దేవుడు ఏది చెప్తే అది విన్నవాడు, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పని వాడు, దేవుడి యందు బాగా విశ్వాసం కలిగిన వాడు. మరి ఎలియాజర్ అన్న అతను కూడా అతని దాసుడు, అతన్ని కూడా ఒక ప్రవక్తగా తీర్చిదిద్దిన వాడు అబ్రహామే. కాబట్టి ఇలా దేవుడి గురించే చెప్తున్నాడు ఆయన, దేవుడి బాటలో నడుస్తున్నారు. మరి అంత అబ్రహాం గారికి అంత వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మరి ఎందుకు ఇచ్చాడంటే దేవుడితో నడుస్తున్నాడు కాబట్టి ఇచ్చాడు. కాబట్టి ప్రభువా, మరి నేను వాక్యం చదువుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకున్న, నా కుటుంబ సమస్యలు ఎన్నో ఉన్నాయి, నా బిడ్డలు నా దారి తప్పిపోయారు, లేకపోతే నా భర్త నా మాట వినట్లేదు, లేకపోతే నా భార్య నా మాట వినట్లేదు, నాకు అత్తపాముల పోరులు ఎక్కువైపోయి నా కుటుంబం అంతా చెల్లా చెదురైపోయింది. మరి ఈ విధంగా మనకున్న సమస్యలన్నీ దేవుడికి చెప్తూ ఉంటే ఆ సమస్యలే నీకు కళ్ళెదురుగా కనపడుతున్నాయి, కానీ దేవుడి యందు నిరీక్షణ ఎందుకు కనపడట్లేదు? దేవుడి యందు నిరీక్షణ కనపడాలి. దేవుడి యందు వాక్యముతోటి మనం బలపడినప్పుడు నిరీక్షణ కూడా అదే విధంగా బలపడుతుంది నీకు. అంతేగాని దేవుడి యందే నీకు బలపడకపోతే నిరీక్షణ అసలు నీకెందుకు కలుగుతుంది? ఇక్కడ దేవుడు చెప్పేది అదే. అబ్రహాం ఎన్ని కుటుంబాన్ని వదిలేసి, సహోదరులను వదిలేసి, తను ఉన్న ప్రాంతాన్ని వదిలేసి, దేశంగాని దేశంలో అబ్రహాంను పిలుచుకున్నప్పుడు, అబ్రహాము అలా వెళ్ళిపోయినప్పుడు మనమైతే వెళ్తామా చెప్పండి? ఉన్న ఫలానా మన కుటుంబాన్ని ఎవరో పిలిచారు, ఢిల్లీకి వచ్చి అక్కడ ఉండమంటున్నారు, మనం వెళ్తామా? ఎక్కడికో పిలిచారు, ఇజ్రాయెల్ పిలిచారు, అక్కడికి వెళ్ళి మనం ఉన్న ఫలానా ఎవరికి చెప్పుకోకుండా నన్ను ఒకళ్ళు పిలిచారు నేను వెళ్ళిపోతున్నానని తట్టా బుట్టా చదువుకుని మనం వెళ్తామండి? కానీ దేవుడికి లోబడి, దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆయన జీవం గల దేవుడు కాబట్టి, ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు కాబట్టి అబ్రహాం గారు ఆనాడు దేవుడి మీద అంత విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాం వైపు చూశారు కాబట్టి దేవుడు ఆయనకి ఆ ముసలితనంలో కూడా 100 సంవత్సరాలు ఉంటే కూడా అబ్రహాం గారికి నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగును అని చెప్పాను. అంత గట్టిగా దేవుడు వాగ్దానం అబ్రహాం గారికి ఇచ్చారు. మరి మనము అలాంటి వాగ్దానం ఏదన్నా పొందుకున్నామా? దేవుడి ద్వారా నా బిడ్డ నా అడుగు జాడల్లో నడుస్తుంది, నా బిడ్డ నా పని పూర్తి చేస్తుంది, కాబట్టి నా బిడ్డకి నేను ఈ వాగ్దానం అందజేస్తున్నాను అని చెప్పి మనకు ఒక సాక్ష్యం కలిగి ఉన్నామా? మనం ఒక దేవుడి విషయమై ఇతరులకి చెప్పే ధైర్యం మనకుందా? అది దేవుడు మనలో వెతికేది అదేనండి. దేవుడు రాజ్యం మనం కట్టాలి. దేవుడు ఈ లోకం కాదు మనకి ముఖ్యము, దేవుడు రాజ్యమే మనకు ముఖ్యం. కాబట్టి అది మన సొంత రాజ్యం. అది రాజ్యం కోసం దేవుడు ఆనాడు మరి జన్మించారు, మన కోసం మరణించారు, మన కోసమే తిరిగి పునరుద్ధానుడై మన కోసమే అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇవి గుర్తు రావట్లేదండి మనకి? మనం గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా మనము భారం కలిగిన హృదయాలతోటి గుర్తు చేసుకోవాలి. కాబట్టి దేవుడు అప్పచెప్పిన పని మనం అందరం కూడా నిర్వర్తించాలి. దేవుడిపై ఆశ కలిగి మనం ఉండాలి.
కాబట్టి ఇక్కడ మరలా ఆది కాండము 28వ అధ్యాయము ఒకసారి చూడండి. 28వ అధ్యాయము 28వ అధ్యాయంలో 15వ వచనము నేను చదువుతానండి. 28వ అధ్యాయంలో 15వ వచనము, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పారు దేవుడు. చూసారా 15వ వచనము, 28-15వ వచనం ఎంత బాగా ఉందో. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. మరి మన తోడు ఎవరు కావాలండి? దేవుడి వైపు ఉంటేనే కదా దేవుడు మనకు తోడై ఉంటాడు. అంతేగాని మనము మరి ఇతరులను నమ్ముకుంటే వాళ్ళు తోడొస్తారా చెప్పండి? ఇంకా ఇతరులు మనము డబ్బు ఇస్తే మాత్రం వాళ్ళు తోడొస్తారా? మరి మన మాట చెప్తే మాత్రం వాళ్ళు ఇష్టం వస్తే వస్తారు, లేకపోతే మీ పని మీరు చేసుకోండి అంటారు. కాబట్టి ఎవరిని కూడా మనము మనుషులని నమ్ముకోకూడదు. ఇక్కడ ప్రతి వాక్యంలో దేవుడు మనకి ఎంతగానో ఎలా ఉండాలో మన జీవిత సత్యాలనే ఈ వాక్యం ద్వారా పొందుపరిచారు. మన జీవితాలను ఎలా కట్టుకోవాలి, ఎలా నడిపించుకోవాలి, ఎలా మనం బ్రతకాలనే మన బ్రతుకు జీవితం అంతా కూడా ఈ బైబిల్ తోటి ముడిపడి ఉంది. కాబట్టి దేవుడే అది మనకి నేర్పించారు. కాబట్టి అది మనం నేర్చుకోవాలంటే బైబిల్ మనము అనుక్షణం కూడా అనుదినము కూడా మనము ధ్యానించాలి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ప్రతి స్థలంలో దేవుడు వస్తాడంటండి. ఇంత నిశ్చయమైనటువంటి వాక్యము మనం పట్టుకోవద్దా? ఈ వాక్యం ద్వారా మనం ఏమర్థం ప్రతి స్థలం మనం లేచామంటే ఎన్నిసార్లు తిరుగుతున్నాం, ఎన్ని ప్రదేశాలకు తిరుగుతున్నాం. మన బిడ్డలు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాం, మన మనవాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటాం, మన ఆఫీసులకు వెళ్ళొస్తూ ఉంటాము, మరి మనం ఇంకా వేరే దేశాలను చూడటానికి వెళ్ళొస్తూ ఉంటాము. మనం ఎక్కడ పడితే అక్కడ బయటికి తిరుగుతూనే ఉంటాం. మరి మనల్ని కాపాడేది ఎవరు చెప్పండి? మనం భరోసా ఇస్తామా? బయటికి వెళ్ళి ఇంటికి ఈ క్షణానికి నేను వస్తామని ఎవరన్నా భరోసా ఇస్తారండి? బయట ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, కళ్ళు మూసి తెరిసే లోపల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి చెప్పండి. కాకపోతే ఇక్కడ దేవుళ్ళో మనం ఉన్నప్పుడు, దేవుడితోటి మనం నడిచినప్పుడు దేవుడు మనకి తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానని చెప్తున్నారు. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదని. మనకి ఏదన్నా మనం వెళ్ళి మళ్ళా తిరిగి రావాలంటే మన సొంత ప్రదేశాలకు మళ్ళా దేవుడు మనల్ని రప్పిస్తాడు. మనం ఎక్కడి నుంచి అయితే మనము దేవుడిని మొరపెడుతున్నామో మన అవసరాల రీత్యా మరి మనకి ఎక్కడికి వెళ్ళి మళ్ళా చెయ్యాలో మిషనరీల ద్వారా మనం వెళ్ళినా కూడా మరలా దేవుడు మళ్ళా తీసుకొచ్చి మనం ఎక్కడ చెప్పాలో మళ్ళీ అక్కడ మనల్ని రప్పిస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యము అది చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్తున్నాడు. ఇక్కడ వాక్యం ఎంత కరాఖండిగా ఉందండి వాక్యం. ఇక్కడ మనం ఏ పని చేసినా అది లూజ్ గా చేయకూడదండి. ఏది చేసినా కూడా అది చాలా శక్తివంతంగా చెయ్యాలి, మన జ్ఞానపూర్వకంగా చెయ్యాలి, అది దేవుడు మెచ్చుకునే రీతిగా చెయ్యాలి. మనుషులదేముందండి? మనుషుల మధ్యన అంత మాయాజాలం, లోకమంతా మాయాజాలం. ఒకళ్ళు మెప్పు కోరి కొంతమంది మనుషులు చేస్తూ ఉంటారు, ఒకళ్ళు మెచ్చుకోవాలని చేస్తూ ఉంటారు, ఒకళ్ళు ఇంకో రకంగా చేస్తూ ఉంటారు. అవి కాదండి. దేవుడు బిడ్డలు మాత్రం అలాంటివి చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మెచ్చుకునే పనులు మనం చేయాలి, దేవుడికి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. అదే ఆది కాండము 39వ అధ్యాయము ఒకసారి చూద్దాము. 39వ అధ్యాయము ఒకసారి చూద్దామండి. 39వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చదువుతాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. చూసారా ఇక్కడ యోసేపుకి దేవుడు తోడై ఉండెను కాబట్టే అతడు వర్ధిల్లాడు. లేకపోతే యోసేపు ఎవరండి? ఎక్కడ దొరికాడు? ఎక్కడ అమ్మారు అతన్ని? ఎవరు కొనుక్కున్నారు అతన్ని? ఎన్ని బాధలు పడ్డాడు? మరి ఐగుప్తునికి మరి అక్కడికి వెళ్ళిపోయి అతన్ని ప్రధానిని కూడా చేశారు, రాజుగారిని పక్కన పెట్టి ఆయన్నే రాజుగా చేశారు. మరి ఎంత ఆయన పొందుకున్నారండి. దేవుడు అనేటోడు లేకపోతే ఆ యోసేపు ఏ గుంటలో నుంచి పడిపోయాడో, ఎక్కడి నుంచి లేవనెత్తారో, అక్కడే ఉండేటోడు అతను. కానీ దేవుడు ప్రణాళిక
ప్రతి మనిషి మీద ఉంటదండి. దేవుడు సృష్టించిన సృష్టిలో మనము ఉన్నాం కాబట్టి మన మీద ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆయన ప్రణాళిక తప్పకుండా ఉంటది. కాబట్టి ఏసేపునకు తోడై ఉండను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడికి ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. అంత యజమానుడు అంత ఆ ఇంట్లో అతన్ని చేర్చుకోవాల్సిన అవసరం ఏముందంటే దేవుని ప్రణాళిక అక్కడ ఉంది, ఆయన పక్షాన ఉంది. ఆయన ఎన్నో ఆ అక్కడ ఉన్న ప్రజలకి ఆయన ద్వారా కలిపి ఇజ్రాయెల్ ప్రజలందరూ ఆయన ద్వారా ఉండాలి కాబట్టి యేసేపుని అక్కడ రాజుగా చేశారు. కాబట్టి ఈ కథలన్నీ మనకు తెలుసు గాని మనము ఈ వాక్యాలను పట్టుకోవాలండి. వాక్యాలని పట్టుకుని వాక్యం ద్వారా మనము దేవుడికి చాలా చేరువ అవ్వచ్చు, చాలా దగ్గరగా వెళ్ళొచ్చు అన్నమాట. మనకి వాక్యం ఇది తెలియదేమో, ఈ అధ్యాయము మనకు అర్థం కావట్లేదు కదా అని మూసేయకూడదు. దయచేసి ప్రతి వాక్యాన్ని మనము మన హృదయం తోటి చదువుదాం. మన జ్ఞానం ఇంకా పొందుకోవాలని దేవుడిని అడుగుదాము. మనం జ్ఞానం తోటి చదువుకుందాం. అప్పుడు మనకి ఖచ్చితంగా దేవుడు జ్ఞానం ఇస్తాడు. మనము దేవుని ఆజ్ఞల్ని మనం గైకొంటామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపించిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజల ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. చూసారా, ఆయన నిశ్చయముగా ఏది చెప్పినా కూడా నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఎన్ని వాక్యాలు ఇప్పుడు మనం తోడై ఉండనని ఎన్ని రిఫరెన్స్లు చూసామండి మనము. మనకి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు. కాబట్టి ఆ ప్రజలని మరి ఐగుప్తులో నుంచి అన్ని లక్షల మంది ఇజ్రాయెల్ ని తోడుకొని రావాలంటే మోషే గారి ద్వారా తోడుకొని తెప్పించారంటే ఎంత ఇదండి. ఏ తోడు లేకుండానే మోషే గారు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించారా చెప్పండి? దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన పక్షాన వాళ్ళు ఎలా నడిచి రావాలి, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ బాధలేంటి, సాధకలేంటి దేవుడు చూస్తాడు. కాబట్టి ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి అప్పుడు ఆ ప్రవక్తలకి చెప్పిన ఆ తోడు, ఆ నీడ, ఆ నిశ్చయము, ఆ వాగ్దానము మనకి ఇవ్వడండి దేవుడు. అప్పుడు సృష్టించబడ్డ జనాల్లోనే మనం ఉన్నాం. అప్పుడు సృష్టి, ఇప్పుడు సృష్టి, అదే దేవుడు, ఇదే దేవుడు. మరి మార్పు లేనివాడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడే కదా. మనల్ని కూడా దేవుడు అదే రీతిలో నడిపిస్తున్నాడండి. మనమే దేవుడు వైపు చూడట్లేదు. దయచేసి దేవుడు వైపు మనం ఎల్లప్పుడు కూడా దేవుడు వైపు మనం చూడాలి. చూస్తూ ఆయనను అడగండి. ఖచ్చితంగా అబ్రహాంకి ఏమి ఇచ్చారు, మోషే గారిని ఎలా ఇచ్చారు, మరి ఇంకొక ప్రవక్తలు ఎలా ఉన్నారు, మరి దానియేలు గారు సింహాల బోన్లో ఉన్నారు భయపడకుండా అంటే ఏంటండి? అక్కడ ఏంటి? సింహాల బోన్లో దానియేలు గారు భయపడలేదు. ఎందుకు? దేవుని కలిగి ఉన్నాడు ఆయన, దేవుడు బిడ్డ ఆయన. కాబట్టి సింహాలు కూడా నోర్లు మూసుకున్నాయి అక్కడ. మరి కాబట్టి ప్రతిది కూడా మనం ధైర్యం కొలుపుకోవటానికే ఈ వాగ్దానాలు ఉన్నాయి. మనం దేవుళ్ళో నడపటానికే ఈ వాక్యాలు ఉన్నాయి. కాబట్టి వాక్యానుసారమైనటువంటి జీవితం మనకి ఇవ్వాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుందామండి. ఆఖరణ ఒక రిఫరెన్స్ అండి, యెషయా 54 ఒకసారి చూద్దామండి. 10వ వచనం ఒకసారి చదువుతానండి నేను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, మన యందు జాలి పడుతున్నాడు దేవుడు. ఎందుకంటే మనం కొంచెం అజ్ఞానంగా నడుస్తామని దేవుడికి తెలుసు. మనం కొంచెం మర్చిపోయి నడుస్తామని తెలుసు. మనం కొద్దిగా లోకానుసారంగా అబద్ధాలు ఆడతామని తెలుసు, తప్పులు చేస్తామని తెలుసు. కాబట్టి దేవుడు పలికే మాటలు, పర్వతములు తొలగిపోయినా కూడా, మెట్టలు తత్తరిల్లినా కూడా, నా కృప నిన్ను వీడిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మనల్ని సమాధాన పరుస్తే ఎంత రిలీఫ్ ఉంటదండి మనకి. దేవుడు వైపు చూసినప్పుడు దేవుడు మనకి సమాధాన పరిచాడు అనుకోండి, ఎంత రిలీఫ్ ఉంటదండి. కాబట్టి దేవుడు వైపు మనం చూస్తూ, ఆనాడు ప్రవక్తలకి చేశాడు, ఈనాడు మనకి త్వరగా మన అనుకున్నవి రావటం లేదేంటి, త్వరగా మనం సన్నిధిలో ఉపవాసాలు
ఉండి చేసినా కూడా మనకి నెరవేర్చట్లేదు ఏంటి అని మనం ఎప్పుడూ అనుకోవద్దండి. దేవుడు మనకి ఇంత పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు, మనకు తోడై ఉంటానని చెప్తున్నారు. పర్వతాలు తొలగిపోయినా కూడా, మెట్టలు తత్తరిల్లినా కూడా నా కృప నిన్ను వీడిపోదు. ఇంకా ఏ వాక్యం కావాలండి మనకు? ఇంత పెద్ద వాగ్దానం దేవుడు మనకు బైబిల్లో చూపించేటప్పుడు పర్వతాలు అంటే సామాన్యమా? మన ఎంత అలాంటి తొలగిపోయినా పోనీ, కానీ నా కృప నిన్ను వీడిపోదు అండి. ఆయన కృప మనం పొందుకోవాలంటే మనం చాలా జ్ఞానవంతంగా నడవాలండి. మన బిడ్డల్ని నడిపించుకోవాలండి, మన కుటుంబాలని నడిపించుకోవాలి, మన బంధుమిత్రులను మన సమాజాన్ని నడిపించాలి. మన క్రైస్తవ సమాజం, మన రాజ్యం, దేవుడు పిలిచిన రాజ్యానికై మనం పోరాటంలా చెయ్యాలి. పోరాటంలో చేయకపోతే అది రాజ్యంగా ఎలా కడతాం మనము? మనకి పోరాటంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. అవన్నీ కూడా మనకు పక్కన పెట్టి మనం పోరాట రీత్యాగా దేవుడు మన కోసమై ఎలా పోరాటం చేశారో, ఎలా నిందలు భరించారో, ఎలా శిక్షలు భరించారో, మనకొచ్చినా కూడా ఎదురు అన్ని శిక్షలు మనం భరిస్తూ కూడా మనం దేవుడి వైపు మనం నడిచి దేవుడు వాక్యం ద్వారా మన జీవితాలను కట్టుకుందామండి. మన కుటుంబాలకు ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదాలు అందిస్తూ మనకు తోడై ఉండాలని ఈ చిన్న వాక్యము దేవుడి ద్వారా నేను కోరుకుంటున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.